రాత్రి నల్లగాదు మట్టి మీద పార్వతి మాయమై జలనని పరమేశ్వరుని మమాభాగమున చెమట పుట్టిన గాని చిత్రాదిపైనే వీరభద్రుడు ఉద్భవించే నమః రుద్రం రౌద్రావతారం మృతావాహనేనం పద్మకేశం వ్యోమాంగం భీమరూపం కినికినీరసజ్వాలమాల మృతాంగం భూతా ప్రేతాదినాథం కలియుహే ఖడ్గపాత్రే వహంతే వందే లోకైకవీరం. ఓం నమో భగవతే వీరభద్రాయ. భద్రకాళీ సమేత కోయిలకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము చైత్రమాసములో నిర్వహించబడును. చైత్ర త్రయోదశి నుండి 5 రోజులు పాంచానిక దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా శైవాగమోత్త ప్రకారంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును. కావున మొదటి రోజు అర్చకుల స్వగృహం నుండి స్వామివారి పల్లకి సేవా ఊరేగింపు ప్రారంభమై మరుసటి రోజు ప్రభోత్సవము, రథోత్సవము, అగ్నిగుండ కార్యక్రమము, స్వామివారి దివ్య కళ్యాణము, అదేవిధంగా రోజు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము, రుద్రహోమము, పాశుపత హోమాలు మరియు స్వామివారి రోజు కైంకర్యాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రధాన దేవాలయం నందు స్వామివారి విశిష్టత ఏంటంటే స్వామివారు స్వయంభుగా ఏకశిలపై 365 మెట్లపైన, అదేవిధంగా 12 అడుగుల పైన ఏకశిలపైన స్వామివారు స్వయంభుగా వెలిశారు. అక్కడ స్వామివారు గుండుకే ముఖరూపంలో స్వామివారి రుద్రావతారంలో వెలిసినటువంటి వాడు. దక్షయజ్ఞము ధ్వంసం చేసిన తర్వాత ఒక జటాజూటము, ఆ శివుడు ఇక్కడ జటాజూటము ఉద్భవం వలన ఉద్భవించాడు కాబట్టి రుద్ర రూపంలో ఆ వీరభద్ర స్వామి వెలిశాడు. కాబట్టి ఇక్కడి నుంచి అంటే కర్ణాటక నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, తెలంగాణ నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనం కొరకై భక్తులు తండోపతండాలు పడుతూ వస్తుంటారు. అదేవిధంగా ప్రతి అమావాస్య కూడా విశేషంగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమము, పంచామృత అభిషేకము, అదేవిధంగా ఎవరైతే సంతానం లేనటువంటి వారు కూడా గ్రహదోషాలు పోవడానికి కూడా అమావాస్య రోజు వచ్చి రాత్రికి అక్కడ ఉండి నిద్ర చేసినట్లయితే గ్రహదోషాలన్నీ విడిపోతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అత్యంత వైభవంగా భక్తుల సహాయ సహకారాలతోటి, గ్రామస్తుల సహాయ సహకారాలతోటి ఎంతో అత్యంత వైభవంగా స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి అదేవిధంగా మన దేవాలయంలో ప్రతిరోజు విశేషంగా నిత్యాన్నదానము, ఉదయము టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి కూడా భోజనము స్వామివారి సన్నిధిలో ఒకే భక్తుడు రైస్ మిల్ శివగారు, మరికెల్
శివగారు రోజు స్వామివారి దేవాలయంలో అన్నదాన కార్యం కూడా నిర్వహిస్తున్నారు. ఇలా భక్తులు అందరూ కూడా తాండూరు నుంచి కానీ అదేవిధంగా రాయచూరు, హైదరాబాదు, కర్ణాటక నుంచి చాలామంది భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకొని వారి కోరికలు నెరవేర్చుకుంటారు. కోరిన కోరికలు తీసేటటువంటి కొంగు బంగారైనటువంటి కోయిలకొండ వీరభద్రస్వామి దర్శనం చేసుకున్నట్లయితే మీ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయని ఈ బ్రహ్మోత్సవంలో ఈరోజు అత్యంత వైభవంగా స్వామివారి పల్లకి సేవా కార్యక్రమంతో ప్రారంభమై 5 రోజులు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంతో ముగించబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జై వీరభద్ర. శ్రీ కోయిలకొండ వీరభద్ర స్వామి దేవస్థానం కోయిలకొండలో ఈ రోజు నుంచి ఒక 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ యొక్క వీరభద్ర స్వామికి అయ్యగారు చెప్పినట్టుగా ఏకశిలపై వెలిసినటువంటి దేవుడు. ఈ యొక్క దేవుని రాష్ట్రమంతా, ఈ యొక్క తెలంగాణనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. భక్తులు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలే కాకుండా మిగతా రోజుల్లో కూడా ప్రతి అమావాస్య కూడా ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయి. అక్కడ మా భక్తులు కూడా అపారమైన నమ్మకం ఏముందంటే, ఇక్కడ వచ్చి ఏదైనా కోరికలు కోరినట్లయితే అటువంటి కోరికలు కూడా తీర్చే విధంగా మన స్వామివారి అనుగ్రహం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా నమ్మకం ఏర్పడింది. కాబట్టి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క వీరభద్ర స్వామిని దర్శించుకుంటారు. ఈ యొక్క వీరభద్ర స్వామి దర్శనం ఈ యొక్క రాష్ట్రం కాకుండా పెద్ద ఎత్తున బయట రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వీరభద్ర స్వామి మా కోయిలకొండలో వేసినందుకు మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. భగవతే వీరభద్రాయ. ఈరోజు ఈ పరాభవ నామ సంవత్సరము చైత్రమాసం శుద్ధ త్రయోదశి నుండి చైత్ర బహుళ విధియ వరకు శ్రీ కోయిలకొండలో వెలిసినటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవములు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటగా స్వామివారు శ్రీ కోయిలకొండ గ్రామం నుండి స్వామివారు వెలిసినటువంటి ప్రదేశమైనటువంటి ఏకశిల కొండపై ఆచార్యపూర్ గ్రామ శివారులో ఏకశిల కొండపై వెలిసినటువంటి స్వయంభు క్షేత్రంగా వెలిసినటువంటి వీరభద్ర స్వామి దేవాలయం వరకు ఈ రోజు నుండి కోయిలకొండ గ్రామం నుండి పల్లకి సేవ కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభం కాబోతానే ఉన్నాయి. ఈ సంవత్సరము గత సంవత్సరం మాదిరిగానే ఎన్నో ఏళ్లకెళ్ళి కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా భక్తుల యొక్క సహకారంతో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు పల్లకి సేవ, రేపు చతుర్దశి రోజు ప్రభోత్సవము, పౌర్ణమి రోజు రథోత్సవము, మళ్ళీ పాడ్యమి రోజు అగ్నిగుండము మరియు విధియ రోజు కళ్యాణం రోజు కూడా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ సంవత్సరము చాలా ఘనంగా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం.